డైలీ టేస్ట్ ది డైలీ. ఆ జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవి పార్టీలో చిచ్చుపెట్టిందా? వైసీపీ నుంచి వలస వచ్చిన నేతకు హైకమాండ్ ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తోంది? పదవుల పందేరం కార్యకర్తలు అలజడి సృష్టిస్తోందా? సీనియర్ నేతలను పక్కన పెట్టి ఒక్కరికే జోడు పదవులు ఎలా ఇచ్చారు? అధ్యక్ష పదవికి పార్టీలో కష్టపడ్డ సమర్థులు లేరనుకుండా అధిష్టానం. ఇంతకీ ఆ జిల్లాలో టీడీపీ కార్యకర్తల నిరుత్సాహానికి కారణం ఏంటి? తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులుగా బొడ్డు వెంకటరమణ చౌదరి నియామకం వివాదాస్పదంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలసదారుడిగా టీడీపీలో చేరిన ఆయనకు ఈ పదవి కట్టబెట్టడంపై పార్టీలో నిరుత్సాహం నెలకొందట. ప్రస్తుతం రుడా చైర్మన్ గా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు బొడ్డు వెంకటరమణ చౌదరి. మళ్లీ టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై పార్టీ కార్యకర్తలు రేంజ్లో ఫైర్ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఉన్న 2 పదవులకే న్యాయం చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. బొడ్డు వెంకటరమణ చౌదరి జిల్లా అధ్యక్ష పదవికి ఏం న్యాయం చేస్తారు అనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. అధ్యక్ష పదవికి పార్టీలో కష్టపడ్డ సమర్థులు లేరా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారని టాక్. జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడిన టీడీపీ సీనియర్ నేతలు గన్ని కృష్ణ, ముల్లుపుడి బాపినేళ్లకు పరాభవమే ఎదురైందట. దళితులకు పట్టం కట్టాలనే డిమాండ్ను అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదని తెగ మదనపడిపోతున్నారట తెలుగు తమ్ముల్లో. ఇక జిల్లాలో ఈ పరిణామాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు చిర్రెత్తుకొస్తోందట. కనీస నాయకత్వ లక్షణాలు నిరూపించుకోలేకపోయిన వ్యక్తికి పదవులు ఎలా కట్టబెడతారనే దానికి హైకమాండ్ వద్ద కనీసం ఆన్సర్ లేని పరిస్థితి ఏర్పడిందట. అధ్యక్ష పదవి ఎంపికపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి వలసొచ్చిన వ్యక్తికి జిల్లా స్థాయి కీలక బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాయకులు, కార్యకర్తలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారని సమాచారం. పైగా ఉమ్మడి జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన చేసిన కృషిని చంద్రబాబు గుర్తించారని చెప్పుకుంటున్నారు. ఈయనకు బాధ్యతలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తారు అనే నమ్మకముందట హైకమాండ్కి. ఒంటరిగా పోటీకి దినా అన్ని స్థానాల్లో గెలిచే స్థాయిలో పార్టీని డెవలప్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. దీనిపై పార్టీ కార్యకర్తలు తలో రకంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బొడ్డు ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రతిష్టాత్మక రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిలోనూ కొనసాగుతున్నారు. ఈ 2 బాధ్యతల నిర్వహణలోనే ఆయన ఘోరంగా ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు రాజానగరంలో జనసేన అభ్యర్థి విజయానికి బొడ్డు చేసిన కృషి కూడా ఏమీ లేదని టాక్. వ్యక్తిగత కారణాల పేరిట ఎన్నికలకు ముందు విదేశాలకు వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి గట్టిగా వీస్తోందని, రూఢి అయ్యాకనే ఆయన నియోజకవర్గానికి వచ్చారనే విమర్శలున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఇప్పటికీ కూడా అవసరమైన చోట అలకలతోనే ప్రచారంలో పాల్గొంటున్నారట. ఆయన పాల్గొన్నా లేకున్నా కలిగే లాభ నష్టాలేం లేవన్నదే కార్యకర్త మాట. అందుకే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆయనను కలుపుకుపోతున్నారని తెలుస్తోంది. ఎన్నికల అనంతరం బొడ్డుకు రూడా చైర్మన్ పదవి దక్కిందే. ప్రమాణ స్వీకారం సమయంలోనే భీకర ప్రతిజ్ఞలు చేశారు. వైసీపీ హయాంలో రూడాలో జరిగిన అవినీతి అక్రమాల్ని వెలికితీసి కేసులు పెడతానన్నారు. ఏడాది కాలంగా అలాంటి ప్రయత్నాలు మచ్చుకైనా జరగలేదని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. పైగా రూడాలో అవినీతి మరింత పెచ్చిమీరిందనే ప్రచారం సైతం జరుగుతోంది. గతం కంటే కూడా ఇప్పుడు రూడాను అవినీతిమయంగా మార్చేశారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారట కొందరు నేతలు. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ గ్రూపుల వారీగా విడిపోయిందని తెలుస్తోంది. కనీసం జనసేనతో కూడా ఏమాత్రం సరితూగలేని దుస్థితికి పార్టీ చేరిందనే టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఉనికి కోసం పాకులాడే పరిస్థితికి దిగజార్చేశారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారట. బొడ్డు వెంకటరమణ చౌదరి తండ్రి దివంగత బొడ్డు భాస్కర్ రామారావు. ఆయన దీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవుల్ని అధిష్ఠించారు. పార్టీ అధికారం కోల్పోవడంతో హఠాత్తుగా వైసీపీలోకి మారిపోయారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు. కుమారుడు బొడ్డు వెంకటరమణ చౌదరిని కూడా వైసీపీ తరపున రాజమండ్రి లోక్సభ నుంచి పోటీ చేయించారు. వైసీపీ ప్రభావం కోల్పోయాక తిరిగి టీడీపీ పంచన చేరారు. ఇప్పటికీ వైసీపీ నాయకులతో బొడ్డుకు వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే రూడాలో గతంలో జరిగిన అవినీతిపై చర్యలకు బొడ్డు వెనకాడుతున్నారంటూ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారనే చర్చ నడుస్తోంది. గత ఎన్నికలకు ముందు వరకు దళితుడైన మాజీ మంత్రి జవహర్ జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు. దళితుడిని తప్పించి బొడ్డు వెంకటరమణ చౌదరికి ఇవ్వడం సమంజసం కాదు అంటున్నారు. ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికే టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాల్సొస్తే ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారంటున్నారట. మొత్తానికి ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.